హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇప్పుడప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందా, ఇప్పుడప్పుడు చిరంజీవి సినిమా వస్తుందని చెప్పేసి చిరంజీవి మెగా ఫ్యాన్స్ అభిమానులు మాత్రం ఆత్మగా వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది రవి పండుగ. ఈ రోజు మాత్రం సంక్రాంతి సంబరాలు మాత్రం మైబాలో జిల్లా వ్యాప్తంగా అనుకుంటాయి. ఇవాళ మన వరప్రసాద్ సినిమా చిరంజీవి మెగా బ్రదర్ సినిమా నడిచినటువంటి సినిమా అన్ని థియేటర్లో నిన్న రాత్రి నుంచి మెగా బెడ్రూమ్స్ వేయడంతో మొత్తం అభిమానుల మొత్తం అంతా ఇంత లేదు. మైబాలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి థియేటర్ దగ్గర ఉన్నాము. థియేటర్ దగ్గర కూడా తమ కుటుంబ సభ్యులతో ఉదయాన్నే సినిమాకి వచ్చి అభిమానులు చిరంజీవి సినిమా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు తన చూస్తారు. ప్రస్తుతం మనకు చూసుకొని చూడాలంటే ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో కూడా ఉదయం నుంచి చిరంజీవి ఫ్యాన్స్ చూడాలంటే ఇప్పటి నుంచి కూడా ఆత్మగా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు అడిగే ప్రతి చెప్పండి ఏ విధంగా ఉంది సినిమా? బ్రహ్మాండంగా ఉండబోతుంది. మా చెరువు ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి పండుగ 2 రోజుల ముందే వచ్చింది. ఇప్పుడు చిరంజీవి గారు పంచపక్ష పర్వణాలు వడ్డించబోతున్నారు. మా అందరికి తృప్తిగా భోజనం చేసి వెళ్ళిపోతాం మేము అందరం. మీరు చెప్పండి మేడం. మా అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. జై చిరంజీవా, జై చిరంజీవా. చాలా థ్రిల్లింగ్ ఉన్నది. సూపర్ 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 హిట్ అయితే సినిమా. ఎప్పుడెప్పుడు చూడాలని హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్సైటెడ్ టు సీ. సినిమా ఏ విధంగా ఉండబోతుంది చిరంజీవి ఫ్యాన్స్? బాగుండబోతుంది. మార్నింగ్ 4కి లేసాము, రెడీ అయ్యాము సినిమా చూడడం కోసం. మార్నింగ్ 4K వచ్చి ఇక్కడ రెడీ అయ్యి చెప్పాము ఇక్కడ చిరంజీవి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చాలా ఉత్కంఠగా ఆత్మగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి మేడం. మాకు చాలా హ్యాపీగా ఉంది చిరంజీవి సినిమాకి వచ్చినందుకు. ఇది చాలా సక్సెస్ఫుల్ కావాలని అనుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమా రిలీజ్ మీరు ముందే చూస్తారా? అవునండి. చిరంజీవి ఫ్యాన్స్ కాబట్టి చాలా వెయిటింగ్ మూవీ కోసం. బాగుంటది. చెప్పండి, చిరంజీవి సినిమా అంటేనే బ్లాక్ బస్టర్ ప్రతి సినిమా కూడా ఈ సినిమా మన వరప్రసాద్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఫస్ట్ సినీ ఇండస్ట్రీకి ఒక్కడిగా వచ్చి తన కష్టంతో ఇంత మెగాస్టార్ గా ఎదిగినటువంటి చిరంజీవి అందరికీ కూడా ఆదర్శం. ఎందుకంటే మనం కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుందని చెప్పేసి చిరంజీవి తన నటన ద్వారా కావచ్చు, తన కష్టం ద్వారా చెప్పడం జరిగింది. అందులో భాగంగా నేను చిరంజీవి అభిమానిని. మరి గత 4 days నుంచే కూడా ఈ సినిమాకి రావాలని అనుకున్నాను. ఫస్ట్ టైం వాస్తవంగా ఏంటంటే ఫ్యాన్ షో అనేటువంటిది ఇప్పుడు కూడా రాలేదు, ఇదే ఫస్ట్ టైం. మరి ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా అందరూ కలిసి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మరి సంక్రాంతి పండుగకు మరి సకినాలు, గారెలు, బూరెలు, లడ్డూలు అంటే సంక్రాంతికి ఏదైతే పిండి వంటలు లడ్డు చేసుకుంటారో అవన్నీ కూడా వండి వార్చినటువంటి ఈ చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మెగా ఫ్యామిలీ, రామరాజు మెగా ఫ్యామిలీ. ఇక్కడ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. సంక్రాంతి పండుగ మన గ్యారెంటీ పూర్ణ విధంగా చేసుకుంటాము. మన వరప్రసాద్ సినిమా కూడా ఆ విధంగా కూడా చేసుకుంటాం అని చెప్పేసి ఇక్కడ అభిమానులు చాలా ఉత్తరంగా చూస్తారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అవుతుందని చెప్పేసి 100 days పక్కని చెప్పేసి ఇక్కడ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.